హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే అనమాట. ఈరోజు నేను ఎలా స్పెండ్ చేశాను, డే అంతా ఎలా గడిచిందనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. వీడియో నాకు ఒక మెమొరీలో కూడా ఉండాలని అయితే రికార్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే. మా హస్బెండ్ అయితే నైటే 12 o'clockకి కేక్ కటింగ్ అయితే చేయించారు సర్ప్రైజ్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. ఇక ఈరోజు ప్లాన్స్ ఏంటంటే నేను మా హస్బెండ్ అలా సిటీ వెళ్ళి స్పెండ్ చేసి వద్దామని అయితే అనుకున్నాము, బీచ్కి వెళ్ళి. కానీ మా మరిది వచ్చారు అండ్ మా సిస్టర్ కూడా ఉన్నారనమాట. ఇంకా మేము నలుగురము కలిసి అలా స్పెండ్ చేయడానికి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. అలా రెడీ అయ్యి వెళ్ళేసరికి 12 o'clock అయ్యింది. ఇక సిటీ రీచ్ అయ్యేసరికి 1 అయిపోయింది. ఇక లంచ్ అక్కడే చేసేసి అలా ఇనార్బిట్ మాల్ కొత్తగా వైజాగ్లో ఓపెన్ చేశారు, అలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇక లంచ్ ఎక్కడ చేద్దాము అనేది కొంచెం డిసైడ్ అయ్యాము. కార్లో కొన్ని స్పాట్స్ అయితే అనుకున్నాము. తొట్లకొండ, కైలాసగిరి, ఇంకా వుడా పార్క్, ఇవన్నీ కూడా బాగుంటాయి కదా. అక్కడికి వెళ్ళి ఎక్కడైనా కూర్చొని లంచ్ చేసేసి అక్కడ నుండి బీచ్కి వెళ్ళి అలా ఇనార్బిట్ మాల్కి వెళ్దాం అనుకున్నాము. అయితే తొట్లకొండ, కైలాసగిరి చాలా లాంగ్ అయిపోతాయి, మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుందని చెప్పి దగ్గరలోనే వుడా పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళి లంచ్ చేసామన్నమాట. ఇక వెళ్తూ కార్లో కొన్ని గేమ్స్ ఆడుకొని అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాము. మేమైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం, కానీ దానికి సైడ్ డిషెస్ ఏం లేవు తినడానికి. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ వుడా పార్క్ ఆపోజిట్లోనే ఒక రెస్టారెంట్లో మంచూరియా అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే కొనేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళి మొత్తం అందరం కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా నాకైతే నా బిగ్ సపోర్ట్ మా అక్క. ఏ విషయంలోనైనా కూడా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ షేర్ చేసుకునేది మా అక్కతోనే. తనే నాకు మంచి సజెషన్స్ అవి ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నాకైతే మా హస్బెండ్ ఎంత సపోర్ట్గా ఉంటారో మా అక్క కూడా అంతే. మా మరిదని చెప్పాను కదా, తన పేరు చిన్మయ్, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కొడుకు అనమాట. మేము మ్యారేజ్కి ముందు ఎక్కువ కలిసేటప్పుడు తను కూడా తీసుకొచ్చేవాడు. అప్పటి నుండి కూడా తను నాకు తెలుసు. మా ఇన్లాస్ ఫ్యామిలీలో నేను ఫస్ట్ మాట్లాడింది ఎవరైనా ఉన్నారంటే అది చిన్మయ్ మాత్రమే. నాకు అప్పటి నుండి కూడా చాలా హెల్ప్ చేసేవాడు, ఎంత మంచిగా మాట్లాడేవాడో. ఇప్పటికీ కూడా మాతో బాగా మింగిల్ అయిపోతాడు, బాగా కలిసిపోతాడు. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా తను కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటామన్నమాట. చాలా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతాడు. నాకు ఇంత స్పెషల్ పీపుల్తో ఇలా నా బర్త్డేని స్పెండ్ చేయడం హ్యాపీగా అనిపించింది. అయితే నేను మా మమ్మీని అండ్ మా అత్తయ్య గారిని కూడా రమ్మని చెప్పాను, కానీ వాళ్ళిద్దరికీ రావడానికి అవ్వలేదు, అందుకనే రాలేకపోయారు. మేము 4 members అయితే వచ్చేసాము. లంచ్ కంప్లీట్ అయ్యేసరికి టైము 3:30 అలా అయిపోయింది. అయితే అక్కడ కాసేపు ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. ఇది స్కేటింగ్ చేసిన ప్లేస్ వుడా పార్క్లో చివర్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. పిల్లలు వచ్చి అక్కడ స్కేటింగ్ అది చేస్తూ ఉంటారు. అయితే ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఎవ్వరూ లేరనమాట. అక్కడ నించొని కాసేపు ఫొటోస్ అవి తీసుకొని ఇంకా అక్కడ నుండి ఇనార్బిట్ మాల్కి మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని స్టార్ట్ అయిపోయారు. ఈ ఎండలకైతే అస్సలు ఉండలేకపోయారు పాపము. వాటర్ ఎంత తాగుతున్నా దాహం తీరట్లేదని ఇక కూల్ డ్రింక్స్ అయితే తాగేశారు వీళ్ళ 3 members. నేనైతే ఏం తీసుకోలేదు. వుడా పార్క్లోనే మనకి తిరగడానికి అవి చాలా బాగుంటాయి. అండ్ మనకి వాటర్లో బోటింగ్ అయితే ఉంటుంది ఒక ప్లేస్లో, అది కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారనమాట. మేము వచ్చింది ఆఫ్టర్నూన్ కాబట్టి ఎక్కువగా ఏం తిరగలేకపోయాము. అండ్ ఈ ఎండకు కూడా ఒకే దగ్గర కూర్చొని ఇక లంచ్ చేసేసి వెళ్ళిపోవడమే అయిపోయిందనమాట. మీరు ఎప్పుడైనా వస్తే ఇలా బోటింగ్ కానీ లేదంటే కిడ్స్ ప్లే చేసుకోవడానికి మంచి మంచి గేమ్ సెషన్స్ అవి కూడా ఉంటాయి. అయితే ఇక్కడ నుండి మేము ఇనార్బిట్ మాల్కి స్టార్ట్ అయ్యింది 4 అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి 4:30 అయ్యింది.
యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే నాకు తెలియకుండా ఉండాలని మాట్లాడుకుంటున్నారు. ఈవినింగ్ ఒక బర్త్డే పార్టీ అయితే ప్లాన్ చేశారు నాకు సర్ప్రైజ్ లాగా. నాకైతే అస్సలు ఏమీ తెలీదు. ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము, కాసేపు బీచ్కి వెళ్ళి అలా వెళ్దాం కదా అని చెప్పేసి నేను అంటున్నాను. సరే లేదు మళ్ళీ ఏంటి ఇనార్బిట్ మాల్కి వెళ్ళాలి కదా, అక్కడ కూడా చూడాలి, అవి చూసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కూడా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక తీసుకెళ్ళిపోయారు అనమాట. నాకు అస్సలు ఏం అర్థం కాలేదు. సరేలే లేట్ అవుతుంది కదా ఇంకా అని చెప్పేసి నేను కూడా ఇంక ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగలేదు. దాని తర్వాత నాకు తెలిసింది వీళ్ళందరూ కూడా నాకు ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశారని చెప్పి. ఇక వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ బీచ్ నుండి అయినా వెళ్దాము, కాసేపు అలా చూసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి ఇలా బీచ్ వైపు నుండి అయితే వెళ్తున్నాము. అలా కార్ అయితే పక్కకి సైడ్ని ఆఫ్ చేసి కాసేపు బీచ్ వ్యూని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. నాకైతే బీచ్ దగ్గర స్పెండ్ చేయడం చాలా ఇష్టము. మేము ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే కంపల్సరీగా బీచ్ అయితే విజిట్ చేస్తాము. బీచ్ కోసమే స్పెషల్గా అయితే వచ్చే డేస్ చాలా అయితే ఉన్నాయి. ఇంకా అలా కాసేపు ఎంజాయ్ చేస్తున్నాము. మనకి సన్సెట్ టైంలో కూడా బీచ్ వ్యూ చాలా బాగుంటుంది కదా. మేము సన్ రైజ్లో ఎప్పుడైనా మార్నింగ్ వెళ్దామని చాలాసార్లు అనుకున్నాము. ఎర్లీ మార్నింగే 5 o'clock కల్లా అలా బీచ్ దగ్గర ఉండి కాఫీ అది తాగి వద్దామని ఎప్పుడు అనుకున్నా ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. ఇక ఇనార్బిట్ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా పెద్దది ఈ మాల్ అయితే. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే పార్కింగ్ ప్లేస్ అనమాట. పార్కింగ్ ప్లేస్ ఎంత పెద్దది అంటే ఇంకా ఎన్ని కార్స్ అయినా కూడా మనకి ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అన్ని ఫ్లోర్స్లోన కూడా మనకి పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఇచ్చారనమాట. అది నాకు బాగా నచ్చింది. బయట నుండి చూస్తే మోడర్న్గా చాలా గ్రాండ్గా అనిపించింది. అలాగే ఉంది ఇంకా లోపల కూడా ఎవ్రీ బ్రాండ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. చాలా బ్రాండ్స్ అయితే నేను చూసాను. ఈ మాల్లో చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్, కిడ్స్ ప్లే చేసుకోవడానికి గేమ్ జోన్, ఇంకా కొన్ని అయితే ఓపెన్ అవ్వలేదు. కానీ ఇంటీరియర్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్ అనమాట. మనం ఒక్కసారైనా విజిట్ చేయాలి మాల్ని. మనం ఏమీ కొనలేకపోయినా అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికైనా వెళ్ళాలి వన్స్ అయినా. ఇక్కడ మేము ఒక షాప్కి విజిట్ చేసాము. ఇక్కడ మంచి షో పీసెస్ అయితే భలే ఉన్నాయి. అన్ని బ్రాస్ ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్ డిజైన్డ్ అనిపించింది. అండ్ ఒక్కొక్క యాంటిక్ డిజైన్ అనమాట. ఈ మోడల్స్ మనం బయట ఎక్కడ చూసుండమేమో. చాలా వెయిట్ ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా స్టార్టింగే 15,000 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ చూడడానికి. ఇంకా వీటిని ఇలా వీడియో తీస్తుంటే వాళ్ళు వీడియో తీయకూడదని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అక్కడ నుండి నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇక లిఫ్ట్స్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కిడ్స్ అందరూ కూడా చాలా బాగా ఆడుకుంటున్నారనమాట. ఎక్కువగా అందరూ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. టాప్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి కిందకి చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది. అక్కడ చుట్టూ కూడా గ్లాసెస్ ఉన్నాయి. అమ్మో జారిపడితే ఏమైనా అవుతుందేమో అని చాలా భయం వేసింది. కానీ చాలా హైట్లో ఉన్నాం అనిపించింది అనమాట పై ఫ్లోర్కి వెళ్ళేసరికి. అండ్ ఇక్కడ యాస్థెటిక్ స్పాట్స్ చాలా ఉన్నాయి. మనం ఫొటోస్ తీసుకోవడానికి, ఇక రీల్స్ చేయడానికి చాలా బాగున్నాయి. ఇంకా అందరూ కూడా మంచి ఫొటోస్ అయితే క్లిక్ చేస్తున్నారు. ఈ లాస్ట్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి మనకి సిటీ వ్యూ అంతా కూడా భలే కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇనార్బిట్ మాల్లో నాకు నచ్చిన ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. అది కన్స్ట్రక్షన్ టైంలో దాన్ని కొట్టకుండా చుట్టూ కూడా చాలా బాగా డిజైన్ చేసి కట్టారనమాట ఈ మాల్ని. ఎంత బాగుందో, ఆ చుట్టూ కూడా చాలా బాగుంది. చాలా మంచిగా ప్రిజర్వ్ చేశారనిపించింది. ఏదో మనం కట్టేస్తున్నామని కాకుండా ఇలా నేచర్ని డిస్ట్రాయ్ చేయకుండా మనం ఇలా చేయడం అనేది ఒక మంచి ఇనిషియేటివ్ అనే చెప్పాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ చుట్టూ డిజైన్ చేసిన వే కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ చాలా ప్లెజెంట్ ఫీల్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఈ గ్లాస్ నుండి ఆ కార్నర్లో కూర్చొని కూడా వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక మాల్ అంతా కూడా మ్యాక్సిమం కవర్ చేసాము. చాలా మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మెన్స్కి, ఉమెన్స్కి, కిడ్స్కి ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి.
ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మనకి అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్, చైనీస్, ఇంకా ఇండియన్ ఫుడ్, మీల్స్, టిఫిన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మనం ఏది కావాలంటే అది మనం ఆర్డర్ చేసుకొని అయితే తినొచ్చు. మనం ఏ ఫ్లోర్లో ఉన్నా కూడా మనకు ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇచ్చారు ఇక్కడ. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది, అది నేను తర్వాత ఒకసారి చెక్ చేస్తాను. ఇంకా ఈ కాస్మెటిక్స్ మాల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం మాల్ అంతా కూడా అలా తిరిగి బయట నుండే ఎక్స్ప్లోర్ చేసాము. ఒక్కొక్క షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి రావాలంటే చాలా చాలా టైం పట్టేస్తుంది. నాకు పర్సనల్గా యాంబియన్స్ అండ్ క్లెన్లీనెస్ చాలా బాగా నచ్చింది. మనం అసలు ఎక్కడ కూడా స్మాల్ స్పాట్స్ కూడా మనకు కనిపించవు డర్టీగా. ఇంకా డస్ట్బిన్ కూడా చాలా యూనిక్గా అనిపించింది, చూడండి చాలా బాగుంది కదా. లిఫ్ట్ కూడా చుట్టూ కూడా మనకి మిర్రర్ అయితే ఇచ్చారు. లిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది, అది కూడా షూట్ చేశాను ఒక స్మాల్ క్లిప్. ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము, చాలా లేట్ అయిపోతుంది, ఈవినింగ్ మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. వీకెండ్స్ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి కాస్త డిఫికల్ట్గా అనిపించవచ్చు. సో వీక్ డేస్లో వీలైతే ఒకసారి ప్రిఫర్ చేయండి. మోస్ట్లీ వీక్ డేస్ అందరికీ అవ్వకపోవచ్చు, వీలైనంత వరకు ట్రై చేయండి. ఎందుకంటే మనం క్రౌడ్ని అవాయిడ్ కొంచెం తప్పించుకుంటే మనం మాల్ని అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. నాకైతే ఈ ప్లేస్ చుట్టూ ఉన్న అంబియన్స్ అండ్ లొకేషన్ అది కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఎలా స్పెండ్ చేశారని అడుగుతున్నాను, చాలా బాగుందని చెప్తున్నారు. ఈవినింగ్ బర్త్డే పార్టీ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నాకైతే మండీకి వెళ్తున్నాము రెస్టారెంట్కి అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.